తెలంగాణ రాజకీయాలలో ఒక కీలక మార్పు ప్రారంభం అవబోతుంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీపై జరుగుతున్న చర్చలు సాధారణ వార్తలైతే అస్సలు కావు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ మూవ్, దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ షిఫ్ట్. ఈ వీడియోలో ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య కారణాలు, స్ట్రాటజీలు మరియు దీని ప్రభావం గురించి క్లియర్గా వివరించబోతున్నాం. సో స్టే టిల్ ద ఎండ్. ఫస్ట్, కవిత గారు ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నెట్వర్క్ ఉంది. అలాంటి నాయకురాలు కొత్త పార్టీ గురించి ఆలోచించడం అంటే దేర్ ఈజ్ ఎ క్యాల్కులేటెడ్ రీజన్ బిహైండ్ ఇట్. ఇది ఇంపల్సివ్ డిసిజన్ కాదు, ఇది ప్లాన్డ్ అప్రోచ్. ఇదేదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు అయితే అస్సలు కాదు. దీని వెనుక ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేడ్చల్లో మీటింగ్ ఎందుకు జరిగింది, అసలు మేడ్చల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ ప్రాంతం ర్యాండమ్గా సెలెక్ట్ కాలేదు. స్ట్రాటజికల్లీకి గ్రోయింగ్ రీజియన్, డైవర్స్ ఓటర్ బేస్, అర్బన్ ప్లస్ సెమీ అర్బన్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ కలిపి చూస్తే మేడ్చల్ పర్ఫెక్ట్ టెస్టింగ్ గ్రౌండ్. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ అర్బన్ పీపుల్ ఉంటారు, సెమీ అర్బన్ పీపుల్ ఉంటారు, అందరు ఉన్నారు. సో ఓటర్స్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్, పర్ఫెక్ట్ టెస్టింగ్ గ్రౌండ్. ఇది పొలిటికల్ గ్రౌండ్ వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడే ప్రాంతం. అందుకే మేడ్చల్ని చూస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ప్రధాన కారణాలపైకి వస్తే న్యూ పొలిటికల్ స్పేస్ క్రియేషన్. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు చూస్తే బీఆర్ఎస్, ఇటు చూస్తే కాంగ్రెస్, బీజేపీ ఏవి తగ్గడం లేదు. కానీ మన తెలంగాణలో ఒక్కటే పార్టీకి వన్ సైడ్ రూలింగ్ అని లేదు. సో ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో టార్గెట్ ఓటర్ స్ట్రాటజీ. ఎందుకంటే యంగ్ ఓటర్స్ ఉన్నారు, న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఈ సెగ్మెంట్పై క్లియర్ ఫోకస్ కనిపిస్తుంది. మనం యంగ్ ఓటర్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవద్దు ఈ సమయంలో. సో కవిత స్ట్రాటజీ ఈ వైపు ఉంది. యంగ్ ఓటర్స్ వైపు, న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి వేయాలా వీళ్ళకి వేయాలా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకోవడం ఒక మంచి బెనిఫిట్ ఈ టైంలో. ఇంకొకటి, ఇది జస్ట్ ఏదో చిన్న షార్ట్ టర్మ్ ప్లానింగ్ కాదు, లాంగ్ టర్మ్ పొజిషన్. ఇప్పటి నుంచి పొజిషనింగ్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో పొలిటికల్ పొజిషనింగ్ అనేది మనకు చేకూరుతుంది. సో ఇది కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీ ఫ్రమ్ కల్వకుంట్ల కవిత. నెక్స్ట్, ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రభావం గట్టిగా ఉంటుంది. ఏ నిర్ణయం? ఎగ్జిస్టింగ్ పార్టీలపై డైరెక్ట్ ఇంపాక్ట్. అసలు ఇప్పుడున్న బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళకి ఓటింగ్ వస్తున్నాయి అంటే ఆ ఓటర్ల నుంచి డిస్టర్బ్ అవుతారు. సో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 30% ఓటింగ్ వస్తుందంటే కంపల్సరీ ఒక 10% న్యూట్రల్ ఓటర్స్ డిసైడ్ చేస్తారు, కల్వకుంట్ల కవితనా లేదా ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఎనీథింగ్. ఓట్ షేర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు దీన్ని, ఓట్ షేర్ రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. ఏంటంటే ఓట్ షేరింగ్ పర్సెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది డిఫరెంట్ పార్టీస్. సో ఇప్పుడు కొత్త పార్టీ వచ్చినందుకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మల్లుతుంది. సో ఇంకొకటి హైలైట్ పాయింట్ ఏంటంటే న్యూ అలయన్సెస్ ఫామ్ కావచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు ఎలా కలిశారో సేమ్ ఇక్కడ కూడా న్యూ అలయన్స్ ఫామ్ అయితే ఈజీగా పార్టీ రూలింగ్లోకి వస్తుంది. సో దిస్ క్యాన్ బి వన్ క్రూషియల్ పాయింట్. దిస్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ పొలిటికల్ ఈక్వేషన్. ఇది కేవలం ఒక పార్టీ ప్రారంభం కాదు, ఇది ఒక కొత్త రాజకీయ దిశకు సంకేతం. ఫ్యూచర్ ఎలక్షన్స్లో పవర్ డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కవిత గారు ఈ మూవ్ సింపుల్ డిసిషన్ అయితే అస్సలు కాదు. దిస్ ఈజ్ ఎ వెల్ థాట్ అవుట్ స్ట్రాటజీ. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మీటింగ్, ప్రతి స్టెప్ ఒక పెద్ద ప్లాన్తో భాగంగా కనిపిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్డెప్త్ పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.